నీ కుటుంబం అంతా కూడా అప్పుల పాలైపోయి నీ జీవితం అంతా కూడా పతనం చేసుకొని మీ బిడ్డల జీవితాలన్నీ కూడా పాడు చేసుకొని ఇప్పుడు ఎక్కడికి వస్తావంటే దేవుని సన్నిధికి వస్తావు. వచ్చి ఇప్పుడు భక్తి కలిగి ఉంటాయి అంటే, ఇప్పుడు కార్యం చేయ్యా అంటే ఎందుకు చేయాలి అసలు? ఆయన మనం ఏమన్నా ఆయన ₹1,00,00,000 ఇచ్చినవా? ఏసైకి ఏమన్నా మనం 10 తులాల బంగారం ఇచ్చినవా? ఏమీ ఇవ్వలేదు. అయినా కూడా కేవలం నువ్వు భక్తి కలిగి ఉండి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు కేవలము వెండి బంగారం నీ యొద్ద నుంచి ఆశించట్లేదు, నీ దగ్గర నుంచి ఆయన ఏదో పేరు ప్రతిష్టలు కావాలని ఆశించట్లేదు, కానీ కేవలం నువ్వు భక్తి కలిగి ఉంటే నీ జీవితంలో కార్యం చేస్తా అంటున్నాడు ఆయన. భక్తి కలిగి ఉండవలసినటువంటి నీవు ఎక్కడెక్కడికో వెళ్ళి పాడు చేసుకున్నావు, అన్నీ పాడు చేసుకొని పతనం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చబడి ఇప్పుడు కార్యం చెయ్యా అని ఆయనను పట్టుకుంటారు.